మేము ఒక్క కార్‌నే ఫాలో అవుతామని ఎలా అనుకున్నావు మీనన్? మేము అసలు కార్‌ని కాదు ఫాలో అయింది. రమ్య చేతికి పెట్టిన వాచ్‌లో ట్రాకర్ పెట్టాము. ఆ ట్రాకర్‌ని ఫాలో అవుతూ వచ్చాము అని అంతకుముందు జరిగిన సంఘటన జేడీ వివరిస్తూ ఉంటుంది. జేడీ, కేడీ ఇద్దరు కార్‌ని ఫాలో అవుతూ ఉంటే కారు ముందు ఆగిపోయి ఉంటుంది. ఎందుకు వాళ్ళు కారు ఆపేశారు అని ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు. మళ్ళీ కాసేపటికి కారు పోతూ ఉండటంతో కానీ రమ్య కారు ఇటువైపు వెళ్తున్నట్లు చూపిస్తోంది కేడి. అంటే సేమ్ కార్‌ని దించినట్లున్నారు. మీనన్‌కి మనం ఫాలో చేస్తున్నట్లు డౌట్ వచ్చి ఇలా చేస్తున్నట్లున్నారు. కిరణ్ నువ్వు వెంటనే మేమున్న ప్లేస్‌కి వచ్చేసేయ్. త్వరగా షిఫ్ట్ అయిపోదాము. లేకపోతే డౌట్ వస్తుంది అని కిరణ్‌ని రమ్మని చెప్పి జేడీ, కేడీ బైక్‌లో రమ్య కార్‌ని ఫాలో అవుతూ ఆ ట్రాకర్ ప్రకారం వచ్చేసి ఉంటారు. ఇది జరిగింది మీనన్ అని జేడీ చెప్పడంతో రేయ్ వాళ్ళని లోపలికి రానివ్వకుండా వాళ్ళని అడ్డుకొనిరా అని మీనన్ కేకలు పెడుతూ ఉంటాడు. దాంతో రౌడీలు విరుచుకు పడిపోవడంతో జేడీ, కేడీ వాళ్ళని కుమ్మేసి లోపలికి వస్తూ ఉంటారు. ఏంటి మీనన్ ఇది జేడీ ఫామ్ హౌస్ వరకు వచ్చేసింది. ఇప్పుడు నీ వెనుక ఉండి ఇదంతా నేనే చేయిస్తున్నానని జేడీకి తెలిస్తే ఇంకేమైనా ఉందా? నీకు ఒక్కటి కూడా చేత కాదా అని మినిస్టర్ నిలదీస్తూ ఉంటే షటప్ మినిస్టర్. అసలు జేడీ నిన్ను చూస్తే కదా ఇప్పటి వరకు చేసింది చాలు. ముందు దొరికిన వరకు ఆర్గాన్స్ తీసుకొని ఇక్కడి నుంచి బయట పడిపోదాము అని ఆర్గాన్స్ బాక్స్ పట్టుకొని వెళ్తూ ఏయ్ రమ్య నీ వల్లే కదా ఇప్పుడు నేను ఇక్కడ దొరికిపోయాను. కాబట్టి నిన్ను చంపైనా నేను జేడీ మీద గెలుస్తాను అని రివాల్వర్‌ని స్పృహలో లేని రమ్యకి గురిపెట్టి ఉంటాడు. అయితే సరిగ్గా అప్పుడే జేడీ అక్కడికి వచ్చి ఫ్లవర్ వాజ్‌ని విసిరి పడేస్తుంది. దాంతో మీనన్ చేతిలో ఉన్న రివాల్వర్ కింద పడిపోతుంది. మినిస్టర్ మీనన్ వెనుక దాక్కొని ఉంటారు. మినిస్టర్ గారు మీరేంటి ఇక్కడ? అంటే ఈ మీనన్ వెనుక ఉండి ఈ ఆర్గాన్స్ మొత్తం నడిపిస్తున్నది, అమ్ముతున్నది మీరా? అసలు మీనన్ మమ్మల్ని దాటి ఎలా బయటికి వెళ్ళి ఈ ఆర్గాన్స్ అమ్ముతున్నారని అనుకున్నాను. అంటే మాలో ఒకరైనా మీరే ఇదంతా చేయిస్తున్నారా? ఈరోజు మీనన్‌తో పాటి మీరు కూడా తప్పించుకోలేరు అని జేడీ చెప్తుంటే అప్పుడే మీనన్ జేడీని తోసేసి ఆర్గాన్స్ బాక్స్ పట్టుకొని మినిస్టర్‌తో సహా పారిపోతూ ఉంటాడు. రమ్య రమ్య లే అని జేడీ మీనన్ వెనక పరుగులు పెడుతూ ఉంటుంది. వాళ్ళు కారులో పారిపోతూ ఉంటే కేదార్ రివాల్వర్ పట్టుకొని వాళ్ళ కారుకి ఎదురుగా నిల్చుని మీనన్ నువ్వు తప్పించుకోలేవు. ముందు నేను వెనకాల జేడీ మర్యాదగా కారు దిగు అని కేదార్ అరుస్తూ ఉంటే అవును మీనన్ అస్సలు తప్పించుకోలేవు అని ఇక చేతికి నవ్వుతూ బేడీలు వేస్తుంది. నీ చేతికి నేను బేడీలు వేసి అరెస్ట్ చేసి తీసుకువెళ్తానని ఇంతకుముందే చెప్పాను కదా మీనన్ నేను నా మాట నిలబెట్టుకున్నాను. 25 ఏళ్ల నుండి నువ్వు చేస్తున్న వాటినన్నింటినీ ఇప్పుడు బయటపెట్టి నీకు శిక్ష పడేలా చేస్తాను అని అరెస్ట్ చేసి స్టేషన్‌కి తీసుకువస్తుంది. తర్వాత కేదార్ గదిలో ఉన్న శ్రీవల్లి దగ్గరికొచ్చి అమ్మా శ్రీవల్లి అని పిలవగానే అన్నయ్య కృష్ణని తీసుకువెళ్ళిపోయారు అని శ్రీవల్లి ఏడుస్తూ ఉంటుంది. నిన్ను కాపాడి తీసుకురమ్మని మీ కౌశికి అక్క పంపించింది. నేను కేడీ పోలీస్ ఆఫీసర్‌ని అని మాస్క్ పెట్టుకొని కేదార్ మాట్లాడుతూ ఉంటారు. నీకేం కాదు రామ్మా అని శ్రీవల్లిని తీసుకువచ్చేస్తాడు. తర్వాత జేడీకేడీ ఆఫీస్‌లో కూర్చొని ఉంటే 25 ఏళ్ల మీనన్ సామ్రాజ్యాన్ని కొల్లగొట్టి ఈరోజు నువ్వు అరెస్ట్ చేసి చూపించావు జేడీకేడీ వెల్ డన్ అంటూ సాధు నాయక్ పొగుడుతూ ఉంటే అందరూ వాళ్ళకి జేజేలు కొడుతూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. కంగ్రాట్స్ జేడీకేడీ 10 సంవత్సరాలుగా మీనన్ని పట్టుకోవటం కోసం మీరు చాలా శ్రమ పడ్డారు. డ్యూటీలో జాయిన్ అయిన దగ్గర నుంచి కూడా ఈ రోజుటి వరకు మీ శ్రమ ఏంటో నేను నా కళ్ళతో చూస్తున్నాను. ఈ రోజుటికైతే మీనన్ని పట్టుకున్నారు వెల్ డన్ అని పొగుడుతూ ఉంటారు. చూడండి మీనన్ విషయంలో మనం చాలా కేరింగ్‌గా ఉండాలి. ఈ టీం సహాయం లేకపోతే నేను ఇంతవరకు వచ్చి ఉండేదాన్నే కాదు. రమ్య ప్రాణాలకి ప్రమాదం ఉందని తెలిసినా కూడా నాకు బాగా సహకరించింది. థ్యాంక్ యూ సో మచ్ రమ్య అని జేడీ చెప్తుంటే ఇదంతా మీ ఇన్స్పిరేషనే మేడం అని రమ్య చెప్తుంది. మీనన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేసే వరకు సెక్యూరిటీని టైట్ చేయండి. డే అండ్ నైట్ జాగ్రత్తగా ఉండాలి అని జేడీకేడీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఇంట్రోగేషన్ చేయటానికి వెళ్దాం పద జేడీ అని సాధునాయక్ చెప్పడంతో అలాగేనని జేడీ అంటుంది. ఏంటి మీనన్ నిన్ను నమ్మి కోట్ల డీల్ నీ చేతిలో పెడితే ఇదిగో దొరికిపోయేలా చేశావు. నేను మాట్లాడుతుంటే మాట్లాడవేంటి అని మినిస్టర్ మీనన్ కాలర్ పట్టుకొని నిలదీస్తూ ఉంటే మీనన్ కోపంగా చూస్తూ ఉంటాడు. ఈ లోపలే సాధునాయక్ జేడీకేడీ అక్కడికి వస్తారు. ఏంటి మీనన్ మా అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయి? ఇక్కడ చాలా బాగుంటాయిలే. అదే నువ్వు జైలుకి వెళ్ళావంటే అక్కడ ఇంకెలా ఉంటాయో ఒక్కసారి ఆలోచించుకో అని జేడీ చెప్తుంటే చూడు జేడీ నీ మాటలు చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ స్టేషన్ నీది కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నీకోసం ప్రాణం ఇస్తారు. కానీ నువ్వు నా దగ్గరికొచ్చి మాస్క్ పెట్టుకొని ముఖం చూపించకుండా మాట్లాడుతున్నావు చూడు. అంటే నీకు చాలా భయం ఉంది. బయటికి కనిపించవు కానీ నువ్వు ఎంత భయపడుతున్నావో నాకు అర్థమైపోయింది. నీకు దమ్ము ధైర్యం ఉంటే ముఖం చూపించి మాట్లాడు అని మీనన్ చెప్తాడు.
నువ్వు నీ ఫేస్ చూపించి మాట్లాడితే అప్పుడు నీకు భయం లేదని నేను నమ్ముతాను అని మీనన్ రెచ్చగొడుతూ ఉంటాడు. అప్పుడు జేడీ నవ్వుతూ కొండను చూసి కుక్క మొరిగితే కొండకేమైనా నష్టమా అని చెప్పటంతో ఒక్కసారిగా మీనన్ ఏయ్ జేడీ అని అరుస్తూ ఉంటే ఇష్యూ ఇది నా స్టేషన్ నేను మాట్లాడాలి కాదు కూడదు అని అరిచావో ఏం జరుగుతుందో నీకు చాలా బాగా తెలుసు కదా అని జేడీ చెప్తుంటే అంతకుముందు స్టేషన్లో జేడీ మీనన్కి రివాల్వర్ గురిపెట్టిన విషయం మీనన్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. చూడు నేను నీకు శిక్ష పడేలా చేస్తాను, కావ్య గారి చావుకి న్యాయం జరిగేలా చేస్తాను, నీకు శిక్ష పడేటప్పుడు నా ముఖం చూపించే నిన్ను జైలుకి పంపించాను, ఇది మాత్రం ఫిక్స్, అప్పటి వరకు ఉండు అని జేడీ వార్నింగ్ ఇస్తుంది. చూడు సాధు, నన్ను ఏదో పొరపాటున అరెస్ట్ చేశాము, ఈ కేసుకి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పు, మీడియా కూడా అలాగే చెప్పు, నీకు ఎన్ని కోట్లు కావాలో నెంబర్ చెప్పు, అంత ఇచ్చేస్తాను, లేకపోతే నా కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు అని మినిస్టర్ మధుసూదన్ రావు వార్నింగ్ ఇస్తుంటే లంచం ఇస్తున్నావా అని కేడీ నిలదీస్తూ ఉంటాడు. అది లంచమని ఎందుకు అనుకుంటారు, గిఫ్ట్ అనుకోండి లేదంటే లంచమే అనుకోండి, నెంబర్ చెప్పు సాధు అని మినిస్టర్ చెప్పటంతో వెంటనే జేడీ రివాల్వర్ని మధుసూదన్ రావుకి గురిపెట్టేసి ఈ బుల్లెట్ రేట్ ఎంతో చెప్పండి, ఒకవేళ మీ గుండెల్లో దిగిన తర్వాత రేటు చెప్తారా మీ ఇష్టం, షూట్ చేసేయమంటావా అని నిలదీస్తూ ఉంటే వద్దు వద్దు, ఏంటి నీ ఆఫీసర్స్తో నన్ను ఇలా బెదిరిస్తున్నావా సాధు, రేయ్ సాధు నిన్ను వదిలిపెట్టను అని మధుసూదన్ అరుస్తూ ఉంటే వెంటనే కేడీ అతని చెంప పగలగొడతాడు. ఏంటి నీ ఆఫీసర్స్తో ఇంతగా చేస్తున్నావు కదా, నేను నిన్ను అస్సలు వదిలిపెట్టను అని మధుసూదన్ రావు సాధుకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఏంటి ఈ కేసులో నుండి నువ్వు బయటికి వద్దామని అనుకుంటున్నావా, 6 ప్రాణాలు తీసేశావు, కాసేపట్లో మీడియా ముందు మిమ్మల్ని ఇద్దరిని నిల్చోపెడతాను అని సాధునాయక్ చెప్తుంటే అదిగో సెంట్రల్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది అని మీనన్ నవ్వుతూ ఉంటాడు. సార్ చెప్పండి సార్ అని సాధునాయక్ అడగటంతో ఈ కేసుని చూసి చూడనట్లు వదిలేసి అతను మావాడు అని మధుసూదన్ రావుకి సపోర్ట్ చేస్తూ సెంట్రల్ మినిస్టర్ రామయ్య ఫోన్ చేయటంతో అలాగేనంటూ సాధునాయక్ ఫోన్ పెట్టేస్తాడు. చూసావా సెంట్రల్ మినిస్టర్ రామయ్యకి అలాగేనంటూ సాధునాయక్ ఎలా ఫోన్ పెట్టేశాడు, నువ్వు నన్ను ఏమీ పీకలేవు జేడీ, మేమిద్దరం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాము, ఒక్క తల్లిదండ్రి కూడా వచ్చి కంప్లైంట్ ఇవ్వడు, బ్యాకప్ ప్లాన్ లేకుండా మేము ఎలా దీన్ని అమలు చేస్తామనుకున్నాము, కాబట్టి మీరు మమ్మల్ని వదిలేసేది లేకపోతే ఏమీ చేయలేరు, మీరు మమ్మల్ని ఏమీ పీకలేరు అని మీనన్ చెప్తుంటే జేడీ కూడా నవ్వుతూ చూడు నువ్వు ఇక్కడి నుంచి అడుగు బయట పెడితే అది కోర్టు హాల్లో మాత్రమే అడుగు పెడతావు, ఈ జేడీ ఫ్యాన్ అంటావు, ఈ జేడీ గురించి నువ్వు తెలుసుకున్నది ఇంతేనా అని జేడీ నవ్వుతూ ఉంటే మేడం అంటూ రమ్య పిలవటంతో వస్తున్నా అంటూ జేడీ కేడీ వెళ్తారు. శ్రీవల్లిని తీసుకువెళ్ళటం కోసం కౌశిక్ గారు వచ్చారు, మిమ్మల్ని కలిసి వెళ్తానని చెప్పారు మేడం అని రమ్య చెప్పటంతో కౌశికి ఒక్కసారిగా థ్యాంక్ యూ జేడీ అని ఒక పెద్ద హగ్ ఇచ్చేసి నీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా నన్ను అడుగు, నువ్వు ప్రతిసారి ఇలా కాపాడుతూనే సహాయం చేస్తూనే ఉన్నావు, నీకు ఏదో ఒక సహాయం చేయాలని ఉంది అని జేడీ చెప్తుంది. శ్రీవల్లి దగ్గర స్టేట్మెంట్ తీసుకొని పంపించేసేయండి అని జేడీ కేడీ చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ అంటూ కౌశికి వెళ్తుంది. మీడియా ముందు మీనన్ మధుసూదన్ రావుని నిల్చోపెట్టి ఆర్గాన్ దందా చేశారు, 6 ప్రాణాలు కూడా తీసేశారు అని జరిగిన విషయం మొత్తం కూడా జేడీ చెప్తుంది. ఆ 6 కుటుంబాలకి న్యాయం జరిగేలా చేస్తాను అని మొత్తం వివరించేస్తుంది. ఇదంతా చూస్తున్న కౌశికి వెంటనే మధుసూదన్ దగ్గరికి వచ్చి బుద్ధుందా నీకు, ప్రజలు ఓటు వేస్తే నువ్వు ఇలా చేస్తున్నది అని తిట్టేసి వెళ్తుంది. రేయ్ సాధు ఇది కూడా గుర్తు పెట్టుకుంటాను అని మధుసూదన్ వార్నింగ్ ఇస్తాడు. జేడీ వీళ్ళ ఇద్దరికీ ఉన్న ఇన్ఫ్లుయెన్స్ కారణంగా వీళ్ళు అనుక్షణం తప్పించుకోవటానికే చూస్తారు, వీళ్ళే చేశారని నిరూపించటం చాలా కష్టం, ఎలా అని సాధునాయక్ అంటే అందుకు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని జేడీ ఒక ప్లాన్ చెప్తుంది. ప్లాన్ బాగుంది కానీ అమలు చేయటం కష్టం కదా అని సాధునాయక్ అంటే కౌశికి గారు కూడా హెల్ప్ చేస్తారు, మనకు ఏ సహాయం కావాలన్నా చేస్తానని చెప్పి వెళ్ళారు అని జేడీ చెప్తుంది. కౌశికి శ్రీవల్లిని ఇంటికి తీసుకురావటంతో అసలు శ్రీవల్లిని ఎందుకు కిడ్నాప్ చేశారు అని యువరాజ్ నిషి అడుగుతూ ఉంటే జరిగిన విషయం కౌశికి చెప్తూ ఉంటుంది.